మైనారిటీలు దర్జాగా బ్రతుకుతూ మెజారిటీలు ఇబ్బంది పడుతున్నటువంటి దేశం ప్రపంచంలో ఎక్కడన్నా ఉందంటే ఒక భారతదేశమే. అయినా సరే దుష్ప్రచారం మాత్రం మెజారిటీల మీదనే చేస్తూనే ఉంటారు, హిందువుల మీద చేస్తూనే ఉంటారు. ఇప్పుడు యూరప్ దేశాలలో అసలు నిజం తెలిసినటువంటి అంశం మీద చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. జీరోమ్ అంటే ఆ పేరు బహుశా చాలామంది తెలుగు జాతీయవాదులు విని ఉండకపోవచ్చు. ఈయన బెంగళూరుకి చెందిన లా గ్రాడ్యుయేట్. ఈయన ఒక ప్రముఖ భారతీయ జాతీయవాద భావాలు ఉన్న క్రైస్తవుడు. టీవీ డిబేట్లో రాజకీయ మతపరమైన విశ్లేషకుడు. స్వయంగా క్రిస్టియన్ అయి ఉండి కూడా మత మార్పిడికి వ్యతిరేకంగా పోరాడే కార్యకర్త. హిందుస్థానీ క్రిస్టియన్స్ మంచ్ అనే సంస్థను స్థాపించి దాని ద్వారా ఆర్ఎస్ఎస్ హిందుత్వ ఆలోచనలు క్రైస్తవులకు వ్యతిరేకం కాదని, భారతీయ క్రైస్తవులు తమ మతం పాటించుకునేంటూ దేశభక్తితో ఉండాలని ప్రచారం చేస్తారు. మిషనరీల ద్వారా జరుగుతున్న బలవంత మోసపూరిత మత మార్పిడి మీద తీవ్రంగా విమర్శిస్తారు. సుప్రీంకోర్టు ఇట్లాంటి మతాంతరీకరణ మీద పిల్ కూడా దాఖలు చేశారు. ఆయన క్రైస్తవుడుగా ఉండి కూడా హిందూ రాష్ట్ర స్థాపన భారతదేశంలో మత సామరస్యానికి ఏకైక మార్గం అని నమ్ముతూ యూట్యూబ్ మొదలగు వాడి ద్వారా తరచూ మాట్లాడతారు. తనను తాను ఇంటాలరెంట్ క్రిస్టియన్ స్కాలర్ అని, క్రిస్ సంఘి అని కూడా పిలుచుకుంటారు. మొన్న క్రిస్మస్ సందర్భంగా దేశంలో కొన్ని చోట్ల క్రైస్తవ వ్యతిరేక సంఘటనలు జరిగాయి. వాటి మీద టైమ్స్ నౌ టీవీ డిబేట్లో పాల్గొంటూ ఈ విధంగా మాట్లాడారు. భారతదేశంలో క్రైస్తవులు వివక్షకు గురవుతున్నారని చెప్పేవాళ్ళకి ఆయన ఇచ్చిన జవాబు. మీకు మరియు ప్యానలిస్టులందరికీ మెరీ క్రిస్మస్ చెప్తున్నాను. ఈ దేశంలోని అందరూ క్రైస్తవులకు నాకు కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియాలోని ప్రజలకు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఈరోజు క్రిస్మస్ జరుపుకోలేకపోతున్నారు. ఇస్లామిక్ టెర్రర్ దాడులకు భయపడి అక్కడ ప్రభుత్వాలు ఉత్సవాలపై కొన్ని ఆంక్షలు పెట్టడం వల్ల మనం ఈ దేశంలో మైనార్టీలుగా క్రైస్తవులు క్రిస్మస్ జరుపుకోవడానికి కోర్టుకు వెళ్ళి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. హిందువులు దీపావళి జరుపుకోవడానికి, దసరా జరుపుకోవడానికి, పర్వతంపై దీపం వెలిగించడానికి అనుమతి తీసుకోవాల్సి వస్తుంది, ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటిది మాకు లేదు. కాబట్టి దయచేసి మీ ఐడియాలజీని, నరేటివ్ని మీ సొంత దృక్కోణం నుండి చూడకండి. మేము క్రైస్తవులుగా సంతోషంగా ఉన్నాం. కొన్ని చెదురుమదురు ఘటనలు జరుగుతాయి. అది లా అండ్ ఆర్డర్ స్టేట్ సబ్జెక్ట్. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని చూసుకోవాలి. ప్రధానమంత్రి గారు వచ్చి మీ వీధి కాలువలు శుభ్రం చేయాలని ఆశించకండి. అది కార్పొరేషన్ పని. అర్థమైందా? కాబట్టి మమ్మల్ని రెచ్చగొట్టడానికి, గ్యాస్ లైట్ చేయడానికి ప్రయత్నించకండి. మేము సంతోషంగా ఉన్నాం. మేము క్రిస్మస్ని సమర్థవంతంగా జరుపుకున్నాం. ఇంకో విషయం, మీ ఫాల్స్ నేరేటివ్ ఉత్తర భారతంలో వాళ్ళు దక్షిణంలో క్రైస్తవులు ఇబ్బందుల్లో ఉన్నారంటారు, దక్షిణంలో వాళ్ళు ఉత్తరంలో క్రైస్తవులు ఇబ్బందులు ఉన్నారంట. ఇట్లాంటి తప్పుడు కథనాలు జరుగుతున్నాయి. కాబట్టి మమ్మల్ని గ్యాస్ లైట్ చేయకండి. ప్రధానమంత్రి చర్చికి వెళ్ళి ప్రార్థనలో పాల్గొనడంపై ఆయన స్పందిస్తూ ప్రధానమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గొప్ప సంఘటన కోసం ఆయన ఇట్లాంటిది పదే పదే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. First of all, thank you so much for giving me an opportunity to be on this panel. Wish you and all the panelists a happy Christmas. I extend my wishes to all the Christians in this country. I also extend Christmas wishes to people in the US and Europe and in Australia who are unable to celebrate Christmas today. We as minorities in this country, we as Christians in this country, do not need to go to the court to seek permission to celebrate Christmas, unlike the Hindus who have to seek permission, who have restrictions on celebrating Diwali, on celebrating Dashera, on celebrating, on lighting a lamp on a mountain. Christians in this country, I also extend